నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 15 సంవత్సరానికైతే ఎంట్రీ అంటే అడుగుపెట్టబోతున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు ఈ 14 సంవత్సరాలలో? 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీ రాష్ట్రానికి. ఆ తర్వాత మరి ఏపీ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఉండి ఏ అభివృద్ధి చేశారు? మళ్ళీ కూడా ఇప్పుడు 2.0 అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి? అసలు నిజంగానే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంకొకసారి పీఠం ఎక్కించే అవకాశం ఉందా లేదా? ఇలాంటివి చాలా కూడా ఉన్నాయి. సో మరి ఈ 14 సంవత్సరాల ఈ లైఫ్ టైంలో ఏమేం చేశారు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15 సంవత్సరాలకు అడుగు పెట్టింది. ఈ 14 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు మాత్రం ఏపీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఎంత మెజారిటీతో అయితే ఇచ్చారో ప్రజలు, మళ్ళీ అంతకన్నా చాలా 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు అక్కడ ప్రజలు. అంటే దీంతో మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఎక్కువ అని అనుకోవచ్చా? మరి ఇలా సార్ ఇప్పుడు మరి 15 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఇంకా ముందు ఇంకోసారి ఏమంటున్నారంటే 2.0 వస్తుంది, 30 సంవత్సరాలు మేము వేలే అవకాశం ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం 2009 మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ద్వారా జరిగింది. కడప నుంచి లోక్సభకి ఎంపిక కావడం ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 2011 మార్చిలో ఈలోగా వాళ్ళ నాన్నగారు కాలం చేయటం, ఆ కాలం చేసిన ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం తనకే కట్టబెట్టాలి అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలకి తెరలేపటం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా రోసయ్య గారిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునే నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీలో మనకు అవకాశం ఉండదులే అనే ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట తన సొంత పార్టీని పెట్టుకున్నారు. 2011 మార్చి 12వ తారీఖు రోజు. అంటే ఇక్కడ తన సొంత పార్టీని పెట్టుకున్న తర్వాత కూడా, అంటే తను సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి ముందే ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికై ఉన్నారు. తన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను తన తల్లి ఇరువురు కూడా మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి తన తల్లి పులివెందుల ఎమ్మెల్యేగా, తన కడప ఎంపీగా మళ్ళీ తిరిగి నెగ్గారు. ఇటువంటి పరిస్థితుల నుంచి 2014లో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు చెప్పినట్టుగానే ఇవాళకి 14 సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఆయన సొంత పార్టీ ప్రస్థానం మొదలై. మనకి ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, కోర్టులో ఏదైనా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. సహజంగా ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి అంటారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి జైలుకి వెళ్ళి 14 ఏళ్ళు జైలు జీవితం గడిపి 14 సంవత్సరాల తర్వాత ఆ జైలు ప్రాంగణం నుంచి కాలు బయట పెడితే ఎంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాడో 14 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రాజకీయ అనుబంధం తర్వాత ప్రజలు కూడా అదే ఒక్కపోతకు గురయ్యారు. ఒక జైల్లో ఉన్న ఒక్కపోతకు గురయ్యారు. కీలకంగా 2019 నుంచి 24 దాకా ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నేపథ్యంలో పాలకుడుగా ఆయన పాలనా సామర్థ్యం ఏంటి, ఆయన శ్రేణులు ఏ విధమైన వ్యవహారశైలి కనపరుస్తూ ఉంటారు, వాళ్ళని ఎంతవరకు ఈయన కట్టడి చేస్తాడు, ఇవన్నీ నిశితంగా గమనించిన ప్రజలు 2024లో జరిగిన ఎన్నికల్లో ఇక జగన్మోహన్ రెడ్డిని భరించడం మన వల్ల కాదు. 2014లో ఆ రోజున వాళ్ళ నాయన కొడుకుగా, వాళ్ళ నాయన అకాల మరణం నేపథ్యంలో ఆ సానుభూతి దృష్ట్యా ఆయనకు అవకాశం దక్కింది. 2019లో ఆయన ప్రచార నేపథ్యంలో ఆయన మీద పెంచుకున్న నమ్మకం, అంచనాల నేపథ్యంలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. 2014-19 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా చాలా గంభీరమైన ఆరోపణలు ఆనాటి ప్రభుత్వం మీద చేశారు. అలాగే
రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, మీ భవిష్యత్తు తీర్చిదిద్దుదా అని చెప్పని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించారు ప్రజలు. కానీ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క వాగ్దానాన్ని కూడా నిజాయితీగా నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళు పెట్టుకున్న హై ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా షాటర్ అవడానికి అనాల పట్ల. ఇటువంటి నాయకుడిని కాదు మనం కోరుకుంది. పదవీకాంక్షతోటి అసత్యాలను సత్యాలుగా భ్రమింపజేసి మన అందరినీ ఒక భ్రమంలో ఉంచి ఆయన అధికారం దక్కించుకున్నాడు. అధికారం దక్కిన తర్వాత ఆయనలోంచి అపరిచితుడు బయటకు వచ్చాడు. అధికారమే లక్ష్యంగా, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించడమే లక్ష్యంగా, ప్రజలు తనకిచ్చిన అవకాశమే శాశ్వతం అనే భ్రమంలో ఉండి ఒక విశృంఖలత్వాన్ని ప్రదర్శించాడు. ఆ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ఒకనాడు ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఇవ్వాల, తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఆయనకి ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. ఒక రకంగా మాట్లాడుకుంటే ఈ ఎన్నికలకు ముందే తూర్పు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన సొంత పులివెందుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. ప్రజలు అప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కాబట్టే ప్రజలు ఇవాళ ఎలా అయితే 14 సంవత్సరాల జైలు జీవితాన్ని దాటి యావజ్జీవ శిక్ష నుంచి స్వేచ్ఛాయులు పీల్చుకునే ఖైదీ ఎలా విడుదలవుతాడో, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి పోకడ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా సామర్థ్యం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, వీటన్నిటి నేపథ్యంలో ఇక మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పని అంత ఘోరంగా శిక్షించారు ఆయన్ని. దాని ఓటమిగా కూడా పరిగణించడానికి వీల్లేదు. 2014 నాడానికి 67 స్థానాలతో ప్రతిపక్ష హోదా దక్కింది. ఒక గౌరవప్రదమైన ఓటమి. అది ఎన్నికల్లో ఓడినా కూడా చాలా బలమైన ప్రతిపక్షంగా 175 మంది ఉన్న సభలో 67 మందితోటి ప్రతిపక్ష పాత్ర అంటే చాలా సమర్థంగా తన పాత్ర నిర్వహణకి కావాల్సిన సంఖ్యాబలాన్ని ప్రజలు ఇచ్చారు. 2019లో ఆయన కూడా ఊహించినంత మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. కానీ అటు ప్రతిపక్ష నాయకుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా నిశ్చితంగా గమనించిన ప్రజలు ఈయన ఈ 2 పాత్రలకి సరిపోడు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఆయన మాత్రం పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తాను ప్రకటించుకున్నట్టుగానే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి నేనే అని చెప్పని ఆయన భ్రమంలో ఉండిపోయాడు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, ఆయన పాలనా సామర్థ్యం పట్ల, ఆయన వ్యవస్థను హ్యాండిల్ చేసే విధానం పట్ల, అవినీతిని కట్టడి చేసే విషయంలో ఆయన సామర్థ్యం పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దబడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదని చెప్పిన ఒక స్పష్టతతోటి ప్రజలు చాలా కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించారు. ఎందుకంటే ఇవాళ జైలు శిక్ష విధించేటప్పుడు కూడా కఠిన కారాగార వాసం అంటారు. సాధారణ కారాగార వాసం ఉంటుంది, కఠిన కారాగార వాసం. అంటే జైల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఇతని మీద ఆ ఇంప్రెషన్మెంట్ ఇంపోజ్ చేయండి అని చెప్పని న్యాయస్థానం ఆదేశాలు ఇస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల కూడా విసిగి వేసారిన ప్రజలు, మోసపోయామన్న నమ్మకంతో ప్రజలు ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా టాలరేట్ చేయటం మా వల్ల కాదు అని చెప్పని అంతటి ఘోరమైన ఓటమి ఆయనకి ఎదురయ్యే పరిస్థితులు కల్పించారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 నుండి 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన, 15 నుంచి 20 సంవత్సరంలోకి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన ఆయన వైఖరిలో మార్పు రాకుండా, ప్రజలతో నిజాయితీగా వ్యవహరించకుండా, అధికారమే పరమావధిగా ఇప్పటికీ ఆయన అసత్యాలే మాట్లాడుతున్నాడు. నాయకుడి వ్యక్తిత్వాన్ని కూడా చాలా సీరియస్గా ప్రజలు గమనిస్తూ ఉంటారు. నాయకుడు నిజాయితీగా ఉన్నాడా లేదా అనేది ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. రాజకీయ అధికారమే లక్ష్యంగా ఏ అసత్యాన్నైనా చాలా సమర్థంగా చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటికి అసత్యాల మీద ఆధారపడతా ఉన్నాడు. అధికారమే పరమావధిగా పనిచేస్తూ ఉన్నాడు. తన ప్రత్యర్థులు అధికారంలో ఉండటాన్ని ఒక్క క్షణం కూడా టాలరేట్ చేయలేకపోతా ఉన్నాడు. ఈ వైఖరి ప్రజలకు ఆమోదయోగ్యం కాదు.
సమర్థవంతమైన ప్రజాప్రతినిధిగా తాను రుజువు చేసుకోనంత వరకు, సమర్థవంతమైన ప్రజల హితం కోరే నాయకుడిగా తాను తీర్చిదిద్దుకోనంత వరకు జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి పరిగణలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేదు. కాబట్టి ఎన్ని వార్షికోత్సవాలు జరుపుకుంది, ఎంత అనుభవం ఆ పార్టీ గడించనేది ప్రస్తుతం. ఎంత అనుభవజ్ఞుడైన నాయకుడిగా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని సమాజం ఏం ఆశిస్తుంది అని దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన రోజు ఆయనకైనా ఆయన పార్టీకైనా తిరిగి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేనప్పుడు వన్స్ అపాన్ ఎ టైం దేర్ లివ్డ్ ఏ లీడర్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే పరిస్థితులే మిగిలిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్.